పాఠశాలలో కళాశాలలో అధిక ఫీజులు దోపిడీ, ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. TH94 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకుని పర్మిషన్ లేని ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన CPM, MHPES, CITU ప్రజా సంఘాలు, తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో CPM జిల్లా కార్యవర్గ సభ్యులు K. శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, పేద పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో 25% ఉచితంగా విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తాండూరు పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో నారాయణ స్కూల్, శ్రీ చైతన్య స్కూళ్లలో అధిక ఫీజుల దోపిడీని, బుక్స్ పేరుతో, యూనిఫామ్ పేరుతో, అడ్మిషన్ పేరుతో అధిక ఫీజుల దోపిడీని అరికట్టడంలో అధికారులు ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని అన్నారు. తాండూరు మండల MEO ప్రైవేటు స్కూల్ యాజమానులతో కుమ్మక్కై విచ్చలవిడిగా అధిక ధరలకు బుక్స్, యూనిఫామ్స్ పర్మిషన్ లేని బిల్డింగ్లలో రాత్రి పగలు అమ్ముకుంటున్న వాటిపై చర్య తీసుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ అధికారులు, జిల్లా DEO, కలెక్టర్ స్పందించి తాండూరు మండలం MEO పైన ప్రైవేటు పాఠశాలల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TS మైనారిటీ హక్కుల పోరాట సమితి తాండూరు పట్టణ అధ్యక్షుడు సాదిక్, CPM తాండూరు నాయకులు వెంకటేష్, దళిత సంఘం నాయకులు వైరాములు, MHPS తాండూరు నియోజకవర్గం అధ్యక్షులు సమయుద్దీన్, TS MHPS పట్టణ యూత్ అధ్యక్షులు ముస్తఫా, సిరాజ్, MD ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యంతో కుమ్మక్కై ఆయన ఇక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కనుక పై అధికారులు, సబ్ కలెక్టర్ గాని, DO గారు గాని, కలెక్టర్ గారు గాని దీన్ని స్పందించి వెంటనే చర్య తీసుకుని ప్రతి స్కూల్లో 25% పేదవారికి ఇది 20% ఉచిత విద్య అయ్యేటట్టు చూసి ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉన్నట్టు చూసి దీని విద్యా వ్యవస్థను తీర్చుతారని నమ్మకంతో ఈ రోజు వరకు ఉన్నాము. ఒకవేళ దీన్ని స్పందించకపోతే పెద్ద ఎత్తున మైనారిటీ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల వేదికపై మీద తప్పకుండా మేము ఆందోళన చేసి ముందు మేము మీకు దీన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు CPM, CITU, TS MHPS అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ప్రైవేటు స్కూల్స్లలో నారాయణ, చైతన్య అదేవిధంగా తాండూరు పట్టణంలో నడుస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు, అదేవిధంగా యూనిఫామ్ పేరుతోని, అదేవిధంగా బుక్కుల పేరుతోని విచ్చలవిడిగా ఏదైతే అడ్మిషన్ పేరుతోని అధిక రేట్లు పెంచి పేద ప్రజల ఏదైతే నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని పాఠశాలలు గిట్ట తాండూరు పట్టణంలో కొనసాగుతున్నాయి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి విచ్చలవిడిగా ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్లపైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ స్థానికంగా MEO గారు అనేక సార్లు వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అధికంగా ఈరోజు ప్రైవేట్ బిల్డింగ్లలో పెట్టి పుస్తకాలు అమ్ముతుండ్రు, వ్యాపారం చేస్తుండ్రు. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకొని అలాంటి స్కూళ్ళ యొక్క పర్మిషన్ రద్దు చేయాలని, మళ్ళీ ఇక్కడ తాండూరులో జరుగుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్ని గిట్ట సిండికేట్ అయ్యి పేద ప్రజల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తూ, అధిక ఫీజులు వసూలు చేస్తూ యూనిఫాము, షూజు, అదేవిధంగా ఇటువంటి బుక్స్ పేరుతోని విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్ చేస్తున్నటువంటి విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్లే గ్రౌండ్ లేకుండా, ఏది లేకుండా ఈరోజు కొనసాగుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్లపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ తాండూరు పట్టణంలో దగ్గరలో ఉన్నటువంటి ఆల్మాస్ స్కూల్ పైన గిట ఏదైతే దానికి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి ఆల్మాస్ స్కూల్ కానీ, అదేవిధంగా నారాయణ స్కూల్ కానీ, శ్రీ చైతన్య స్కూల్ కానీ, మళ్ళీ లోకల్గా ప్రైవేట్ స్కూల్స్ కానీ ఆ పేద ప్రజల పేరెంట్స్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఫీజులు పెంచడం, అధిక ఫీజులు విధించడం, పేదలని ముక్కు వెండి ఏదైతే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ MEO ఉన్నా, DO ఉన్నా, కలెక్టర్ ఉన్నా స్పందించకుండా ప్రైవేట్ స్కూల్ విద్యా వ్యాపారాన్ని అరికట్టకుండా అధిక దోపిడీతోని పేద ప్రజలను ముంచుతున్నటువంటి ఈ యొక్క స్కూల్ వ్యవస్థ పైన సమగ్రంగా విచారణ చేసి ఎలాంటి ఇట్లా అధిక రేట్లకు ఏదైతే బుక్స్ కానీ అమ్మొద్దని చెప్పి విద్యా హక్కు చట్టంలోనే పేద ప్రజలకు 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని ఉన్నప్పటికీ గిట ఏ ఒక్క పిల్లానికి గిట ఫ్రీ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతోని పేద ప్రజలకు విద్యను అందియకుండా ఈరోజు విద్య వ్యాపారాన్ని చేస్తూ పేద ప్రజల నుంచి అధిక ఫీజుల పేరుతోని దోపిడీ చేస్తూ ఇలాంటి అరాచకాలని అరికట్టవలసినటువంటి జిల్లా కలెక్టర్ కానీ, DO కానీ ఎలాంటి
చలనం లేకుండా ఈరోజు ఇంత విద్య వ్యాపారంగా అక్రమంగా పర్మిషన్ లేకుండా కొనసాగుతున్న గిట పట్టించుకునేటటువంటి నాదులు లేనటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఓట్లు వేసినటువంటి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ పిల్లలు కార్పొరేట్లో చదువుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఈ పేద పిల్లలు ప్రైవేటు బడులలో పోయి ఏదైతే చదివించుకుందామన్న గిట అక్కడ అధిక ఫీజులు ప్రభుత్వం విధించినటువంటి ఫీజులకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న గిట పట్టించుకోకుండా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ యజమానులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు డిఓ కానీ కలెక్టర్ కానీ మళ్ళీ సంవత్సరంన్నర పొద్దు తాండ్రు పట్టణంలో ప్రైవేట్ కాలేజీ అనుమతి లేకుండా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ విద్యా అధికారులు గుడ్డిగా నిద్రపోతున్నారా అని మేము అడుగుతున్నాం. మళ్ళీ పేరెంట్స్ని పేద పిల్లలని నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకుంటున్నటువంటి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి స్కూళ్ళు అయినా కాలేజీలు అయినా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. ఏదైతే ప్రైవేటు స్కూళ్ళల్లో ఏదైతే పేరెంట్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ గమనించాలి. మీ అనుమతి లేకుండానే ఏదైతే స్కూల్ ఫీజులు పెంచడం, ఏదైతే యూనిఫామ్ ఫీజులు పెంచడం, అదేవిధంగా బుక్స్ అమ్మడం ఇష్టం వచ్చినట్లు కాబట్టి అధిక రేట్లకు అమ్మడము చాలా దుర్మార్గం. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరు డిఓ ప్రతి స్కూల్కి విజిట్ చేసి ఖచ్చితంగా ఏ రకంగా వాళ్ళు ఈ పేరెంట్స్ అంతా దోపిడీ చేస్తుండ్రు. ఈ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరికీ వారి అనుమతి లేకుండా అధిక ఫీజులు వసూలు చేయడం, అడ్మిషన్ పేరుతోని ఇక రకరకాలుగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి వాటి అన్నిటిని గిట్ట అరికట్టాలి. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలలపైన చర్య తీసుకోవాలంటూ అదేవిధంగా ఈరోజు అనుమతి లేని పాఠశాలలు విచ్చలవిడిగా కుక్కలుగా వెలుస్తున్నప్పటికీ తాండ్రులో ఉన్నటువంటి ఎంఈఓ గారు ఏదైతే ముద్దునీరులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ స్కూళ్ళకు పోయి తూతూ మంత్రంగా మళ్ళీ స్కూల్లో రెడ్ హ్యాండ్గా బుక్కులు పట్టుబడ్డాయని చెప్పి ఆల్రెడీ పేపర్లలో అన్ని వార్తలలో వస్తున్నప్పటికీ పోయి అక్కడ పట్టుకొని వాటిని సీజ్ చేసి ఆ తర్వాత అక్కడ పోయి బుక్కులు మాయమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇంత దుర్మార్గమా అని మేము అడుగుతున్నాం. మళ్ళీ మీరందరికీ అధికారులందరికీ వారి ప్రైవేట్ యజమానులతో కుమ్మక్కై వారితో సరైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పేద ప్రజలను దోపిడీ చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి స్కూల్ యజమానులకు ఒత్తేస్తు వలుకుతున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా అయింది. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ పేరెంట్స్ కమిటీ ఎక్కడ కూడా కనబడవు. ఏ విద్యా సంస్థలో కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా పేరెంట్స్ కమిటీ అనేది లేదు. కానీ ఈరోజు ఒక పేదవాడు చదివించాలంటే, ఒక పేదవాడు తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలంటే ఒక ఈ ప్రభుత్వ పాఠశాలలో అయితే వ్యవస్థ ఇది నమ్మకం లేక ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కొన్ని దీన్ని బట్టి అక్కడ చదివించలేకపోతున్నారు. కానీ ఈరోజు పేదవాళ్ళు దాన్ని చదివించాలంటే ప్రైవేట్ స్కూల్ చదివించాలంటే చాలా వాళ్లకు నడ్డి విరిగే పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఎంఏ గారికి ప్రజా సంఘాల తరఫున ఎన్నోసార్లు విన్నవించినా ఎన్ని మెమోరాలు ఇచ్చినా ఆయన ఎంఏ గారు స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ కూడా సబ్ కలెక్టర్ గారికి వచ్చినాము. సబ్ కలెక్టర్ వచ్చే వరకు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్న ఆఫీసుకు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీన్ని అరకట్టకపోతే తక్షణమే ప్రైవేట్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్ కమిటీలు ఉండేట్లు చూడాలి. కంపల్సరీ దాన్ని చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% పేదవాళ్లకు ఫీజు లేకుండా చదివించవలసిన ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాలి. పిల్లలకు అక్కడ బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకు డ్రెస్సులు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళకు చదివించే ఇది చట్టం ఉంది కనుక తప్పకుండా దీని మీద